లాంగ్ లివ్ మణికంఠ. ఈరోజు ఏలూరు జిల్లా కోయిలగూడెం మండలం బైనగూడెం గ్రామానికి చెందిన ఈ సింగశెట్టి మణికంఠ ఈ బాబు తలసేమియా అనేటువంటి ప్రాణాంతకరమైన వ్యాధితో 2 సంవత్సరాల దగ్గర నుంచి కూడా తను సఫర్ అవుతా ఉన్నాడు. ఈ నెలలో తనకు సర్జరీ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం అని చెప్పి వైద్యులు చెప్పారు. దాని నిమిత్తం మా ఊరు యువత పెద్దలు, యువత నాయకులు అందరూ కలిసి దాన్ని ఒక మహాయజ్ఞలా తీసుకుని 15 లక్షల వరకు కూడా కలెక్ట్ చేశారు. రిమైనింగ్ ఏదైతే ఈ బాబు ఆపరేషన్ అయితే 22 లక్షలు అవుతుందని చెప్పారు. ఏదైతే రిమైనింగ్ 5 లక్షలు ఉందో 5 లక్షలు నేను ఇతనికి ఇస్తున్నాను. నేను ఈ గ్రామంలో నా ఊహ తెలిసిన తర్వాత మా నాయకులు కానీ మా కుర్రోళ్ళు కానీ ఎలాంటి స్ఫూర్తి వస్తుందని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. ఇది ఎందుకు చెప్తానంటే ఇలాంటి సేవాభావం అనేది ఖచ్చితంగా అందరిలో ఉండాలి. నేను డే వన్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అసలు ఏం చేస్తారు గట్ట అని చెప్పి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా మళ్ళీ చెప్తానండి, ఇక్కడ ఏ పార్టీ లేదండి. వైసీపీ ఉన్నారు, టీడీపీ ఉన్నారు, కూటమి నాయకులు అందరూ ఉన్నారు. కానీ ఒక పంచాయతీ ఎలక్షన్ అప్పుడు ఓట్ల కోసం ఎంత వెంపర్లాడతారో అలాగే డొనేషన్ కోసం ప్రతి నాయకుడు కూడా 10 రూపాయల కోసం కూడా వెంపర్లాడారని. ఎందుకంటే అది నిజంగా కూడా చాలా హర్షించదగ్గ విషయం. ఇలాంటి వాటిలో ముందుండాలి. ఈ ప్రపంచంలో శక్తివంతమైన రెండే అండి. ఒకటి తల్లి ప్రేమ, 2 మానవత్వం. దేన్నైనా కలిపేది మానవత్వం, గుర్తుపెట్టుకోండి. కొనోళ్ళు ఎవరికి కూడా ఈ కుర్రోడు ఏమీ కాదు, కానీ మానవత్వం వీళ్ళందరినీ కలిపిందండి. సో ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, మనకు సంబంధం లేని వ్యక్తులకి మనం ఏమీ ఆశించకుండా చేసే సహాయమే మానవత్వం. అది నాతో పాటు మా అందరికీ వచ్చింది, మా ఊళ్ళో అందరికీ వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రామాంజనేయులు అండి. మా బాబుకి తలసేమియా ప్రాబ్లం ఉందండి. ఇలా హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ బాబుకి ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తే తగ్గిపోతాయి అన్నారండి. 22 లక్షలు చూసుకోమన్నారండి. అది ఇంటికి వచ్చి ఇలాగ అందరికీ ఇలా చెప్తే గ్రామంలో ఉన్న పెద్దలందరూ కలిసండి అందరూ సాయిబడి ఇంటింటి యువకులు కూడా అండి మొత్తం అందరూ ఇంటింటికి తిరిగి ఇలా కలిసి చేసి మీ బాబుకి ఏం కాదు మేమందరం ఉన్నామని చెప్పారండి. అలాగే నా వెంకటరాజు గారు కూడా సాయి చేస్తున్నారు అన్నారండి. 5 లక్షలు ఇస్తానని చెప్పారండి. మా బాబుకి ప్రాణం కాపాడిన అందరికీ ధన్యవాదాలు.